Good morning today, 24th July 2024. We are going to discuss articles of Enadu and ABN Andhra Jyoti. First article, రెండు భారత్లు రెండు మిత్రపక్షాలు. ఈ ఆర్టికల్ గురించి మనం క్లుప్తంగా చర్చిద్దాం. ఏ విధమైన అంశాలను చర్చించారు? నిన్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన అంశాలను కల్పించారు, గత ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఈసారి సంకీర్ణ ప్రభుత్వం అంటే కోయిలేషన్ గవర్నమెంట్ ఏ విధమైన విధి విధానాలను పాటించింది అనేది మనం ఈ ఆర్టికల్లో క్లుప్తంగా చర్చిద్దాం. మనం చెప్పినట్టుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2024-25 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్, బీహార్ పేర్లను పదే పదే ప్రస్తావించారు. ఈ పేర్లు ప్రస్తావించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. గత 10 సంవత్సరాలుగా బడ్జెట్లో రాష్ట్రాల పేర్లను కేవలం ఎన్నికలు సమీపించినప్పుడే ప్రస్తావించడం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రం తన మనసులో సమున్నత స్థానం ఉందంటూ ప్రధానమంత్రి కూడా చెప్పేవారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సభలో ప్రకటనలు చేస్తున్నప్పుడు చాలా అపురూపంగా అనిపించింది. మరియు మోదీ, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బల్లల మీద చర్చి వాళ్ళ ఆనంద వ్యక్తాన్ని చెల్లించడం ఒక అపురూపమైన దృశ్యం అని చెప్పొచ్చు. 2014లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయి 2 రాష్ట్రాలుగా విడిపోయింది, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లాగా. వాటిలో ఆంధ్రప్రదేశ్లోని రాజధాని నిర్మాణానికి అమరావతి దగ్గర పోలవరం ప్రాజెక్ట్ ని సత్వరం పూర్తి చేయడానికి కేంద్రం ముందుకు వస్తుందని, బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం దానికే కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక ఎంత ఖర్చైనా పర్లేదు మేము భరిస్తామని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఇంతకాలం లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ రుణం తీసుకొని రాజధాని నిర్మాణానికి మద్దతు ఇస్తామని, రాష్ట్రం అందులో కొంత మొత్తం భరించకపోయినా గ్రాంట్ల ద్వారా చెల్లిస్తామని ఫైనాన్స్ మినిస్టర్ కన్ఫర్మేషన్ చేశారు. బీహార్కి అయితే ఎయిర్పోర్ట్స్, వైద్య కళాశాలలు, హైవేస్, బ్రిడ్జెస్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్ ప్లాంట్స్, రోడ్ కారిడార్స్ నిర్మాణానికి భారీ మొత్తాన్ని ప్రకటించారు. ఏపీ, బీహార్ గురించి పదే పదే ప్రస్తావించినప్పుడు తెలుగుదేశం మరియు బీహార్ ఎంపీలు మాటి మాటికి ఆనందాలతో హర్షధ్వానాలు చేయడం పార్లమెంట్ లో కనిపించింది. కొంతమంది అయితే చట్టసభ్యులు ఏపీ, బీహార్ పట్ల పక్షపాతం చూపించారని వ్యాఖ్యలు చెలరేగాయి. మనము ఒక రకంగా చర్చించుకుంటే కనీసం గడిచిన 10 సంవత్సరాల ముందు బీజేపీ గవర్నమెంట్ కి, బీజేపీకి ఎన్డీఏ అలయన్స్ ఉన్నప్పటికీ బీజేపీకి పూర్తి మద్దతు ఉండేది. ఆ సమయంలో వారి బడ్జెట్ భిన్నంగా ఉండేది. కానీ ఈసారి సంకీర్ణ ప్రభుత్వం అంటే బీజేపీ, టీడీపీ మరియు బీహార్లో ఉన్న నితీష్ కుమార్ పార్టీ ఈ సంకీర్ణ ప్రభుత్వం వల్ల మొట్టమొదటి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. బీహార్ మరియు ఏపీ రాష్ట్రాలకి ప్రత్యేక నిధులు కేటాయించడం, ఆ రాష్ట్రాల అవసరాలను గుర్తించడం చెప్పుదోగిన విషయమే. అమరావతి, ఆంధ్రప్రదేశ్, బీహార్ అన్న పదాలు ఢిల్లీలో ఒకప్పుడు వినపడేవి కాదు. ఇప్పుడు కోalition గవర్నమెంట్ ఏర్పడిన ద్వారా మనకు కావాల్సిన మద్దతులపై ఆధారపడాల్సి వస్తే ఏం జరుగుతుందో అని, ఎలా జరుగుతుందో అని చెప్పి ఈ బడ్జెట్ ప్రసంగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇది కుర్చీని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించుకుంటే 10 ఏళ్ల క్రితం బైఫర్కేషన్ అయి తీవ్ర ఆర్థిక లోటు, ఫినాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కొంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఒకటి రాజధాని. మనం ఇప్పటిదాకా రాజధాని కట్టుకోలేదు. అమరావతి అని చెప్పుకున్నాం కానీ రాజధాని నిర్మాణం అయితే జరగలేదు. పోలవరం ప్రాజెక్టు యొక్క ఔన్నత్యము ఎప్పుడు తెలుస్తుందంటే ఆ ప్రాజెక్టు
నిర్మాణం పూర్తయినప్పుడు, ఎప్పుడైతే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందో ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే సస్యశ్యామలమైన నీరు ఆంధ్ర రాష్ట్రానికి సస్యశ్యామలం చేసి బంగారు సిరులను పండిస్తాయనే మాట చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అది ఎంతో మందికి తెలుసు. ఇవాళ కేంద్రం బీహార్కు ప్రకటించిన ప్రాజెక్టులు గతంలో దశల వారీగా ప్రకటించి అమలు చేసినట్లయితే ఆ రాష్ట్ర రూపురేఖలు మారి ఉండేవని కూడా అందరికీ బాగా తెలుసు. ప్రతిపక్షాలు అన్నట్లు రాజకీయ ఒత్తిళ్లకు గురై మోదీ ప్రభుత్వం బీహార్, ఆంధ్రప్రదేశ్లకు పెద్ద ఎత్తున చేయూతనివ్వాలని అనుకున్నప్పటికీ అది మంచి పరిణామమే. ఈ రాష్ట్రాల్లో ఎన్డీఏ సాధించిన సీట్ల వల్లనే ఇవాళ బీజేపీ ప్రభుత్వం మెజార్టీలో ఉందనడానికి ఒక గొప్ప గర్వకారణం. కోalition గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి చెందిన చంద్రబాబు నాయుడు గారు మరియు బీహార్ చెందిన నితీష్ కుమార్ ఎంతో స్ట్రాటజిక్ గా వ్యవహరించి తమ రాష్ట్రాలకు కావాల్సింది మోదీకి స్పష్టంగా చెప్పారు. వారు కేంద్రంలో మంత్రి పదవులను ఆశించకుండా, కేబినెట్ పదవులను ఆశించకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా రాష్ట్రాల నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడం కోసమే దృష్టి సారించారు. కేంద్ర విధానాలపై ఈ ఇద్దరు నేతల ప్రభావం గణనీయంగా ఉందని ఈ బడ్జెట్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ కి, బీహార్ కి ఈ బడ్జెట్ లో కేటాయించిన అమలుని బట్టి చూసుకుంటే వీరి యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది. గతంలో కోalition గవర్నమెంట్లు గురించి చర్చించుకుంటే పివి నరసింహ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చాను సంతోష్ పెట్టేందుకు అటానమస్ హిల్ కౌన్సిల్ ను ప్రవేశపెట్టారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మరియు మమతా బెనర్జీ కూడా ఎంతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ సమయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, వాజ్పేయి గారు కోల్కతాలో మమతా బెనర్జీ వాళ్ళ నివాసానికి వెళ్ళి ఆమె తల్లి గాయత్రి బెనర్జీని చూసి పాదాలకు నమస్కరించిన దృశ్యం ఇప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించేవారు, రాష్ట్రానికి ఏ విధమైన సహాయం వచ్చినా కూడా చేసేవారు. సో ఈ విధంగా సంకీర్ణ ప్రభుత్వాలు ద్వారా ప్రభుత్వాలకి చెప్పేది ఏంటంటే, సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రయోజనం చేకూరుతుందని ఈ బడ్జెట్ ద్వారా మనకు బాగా తెలిసి వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం, సంకీర్ణ ధర్మం మూలంగా ఇవాళ ఏపీ, బీహార్లకు ఎంతో కొంత ఊరట కలిగించే విషయాలు కేంద్రం తీసుకుంటుంది. కానీ ఇవాళ ఒక రాష్ట్రానికి చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ఇప్పుడు ఒక రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, లేకపోతే కర్ణాటక రాష్ట్రం ఉంది, వారికి ఈ ప్యాకేజీల మీద ఎందుకు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది? వాళ్ళు సపరేట్ గా వాళ్ళ నిధులను వాళ్ళు సమకూర్చుకోవచ్చు కదా. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలు సరిసమానంగా ఎందుకు అభివృద్ధి చేయడం లేదు? ఇవాళ మన దేశంలో 2 భారతదేశాలు ఎందుకు ఉన్నాయి? ఒక సైడు పేదరికం, మరో సైడు ధనికత్వం. ఈ 2 ఎందుకు తేడా అవుతున్నాయి? ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్ తన 2 మహానగరాలు అనే నవలలో ఏమని వినిపించాడంటే, ఒక సైడు బాగా వెలిగే ప్రాంతం, మరో సైడు వల్లకాడుగా కనిపించే ప్రాంతాలు మనకి ఎందుకు కనిపిస్తున్నాయి? కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు 4 కులాల్లో పేదలు ఎప్పుడు ఒక కులంగానే ఎందుకు ఉండాల్సి వస్తుంది? పేదరికం ఎప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు ఎందుకు ఎక్కువ ఉన్నారు? వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్ అంటారు. పీడిఎస్ లో మనం ఉచిత ఆహార ధాన్యాలు ఎందుకు సప్లై చేస్తున్నాం? వేల కోట్లు ఖర్చు పెట్టి కుమారుడు వివాహం చేసిన అంబానీ ఉన్న దేశంలో పెళ్లిల కోసం అప్పుల పాలైన అభాగ్యులు, ఇంకా వరకట్న మరణాలు అయ్యే యువతులకు ఎందుకు కనబడతారు? భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావచ్చు, కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ లో అండ్ హెల్త్ పరిరక్షించుకోవడంలో, విద్యారంగంలో భారతదేశం ఎంతో వెనుకబడి ఉంది. భారతదేశంలో 90% మంది అట్టడుగున ఉంటే 10% మంది కని విరిగని రీతిలో సంపన్నులు అవుతున్నారు. సో పేదరికంలో వెల్త్ అంతా 10 మంది చేతుల్లో కాన్సన్ట్రేట్ అయితే మిగిలిన 90% మంది పేదలు ఉన్నారు. వీరి దగ్గర ఏం లేదు, వీళ్ళు ఇక్కడిక్కడే కొట్టుమిట్టాడుకుంటున్నారు. జాతీయ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ డైరెక్టర్ ఒక వ్యాసంలో రాశారు, ఇద్దరు సంపన్న భారతదేశంలో 1.4% హస్తగతం చేసుకుంటే ప్రపంచ లెక్కల ప్రకారం 60% జనాభా $3.1 కంటే తక్కువ మొత్తంపై జీవిస్తున్నారు. $3.1 అంటే
రూ. 240 కన్నా పర్ డే 240 కన్నా తక్కువతో యువత జీవిస్తున్నారనే దాంట్లో అతిశయం లేదు. మనము బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఫైనాన్షియల్ సర్వే అనే డాక్యుమెంట్ ని రిలీజ్ చేస్తారు. ఆ ఫైనాన్షియల్ సర్వే డాక్యుమెంట్ లో భారతదేశంలో జరిగిన అభివృద్ధి గురించి గొప్పగా చర్చించబడింది. ఉద్యోగాలు కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఎడ్యుకేషన్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం, హిస్టరీని ప్రొటెక్ట్ చేయడంలో కానీ, అండ్ డెమోక్రసీ, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు మనల్ని, డెమోక్రసీని ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఇవన్నీ కానీ వినగని రీతిలో మంచిగా డిస్కస్ చేశారు. కానీ ఒకటి విస్మరిస్తున్న ఏంటంటే భారతదేశంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా భారీ ఎత్తున పెట్టుబడుతున్నారని, పోర్ట్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, బ్రిడ్జెస్ నిర్మాణం వేగంగా జరుగుతుంది. సిమెంట్, స్టీల్, బొగ్గు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్, కన్స్యూమర్ గూడ్స్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామని ఎకనామిక్ సర్వే ఇదంతా తెలిపింది. డిఫెన్స్ సెక్టర్ లో ఎగుమతులు 1,00,000 కోట్లకు పైగా దాటిపోయేవని చెప్పుకుంటుంది. అదే సమయంలో దేశంలో ఇవన్నీ పాజిటివ్ సైడ్ అని చెప్తుంది. కానీ మనము నెగిటివ్ సైడ్ ఫోకస్ చేస్తలేము. నెగిటివ్ సైడ్ లో నిరుద్యోగము చాలా ఎక్కువగా అయిపోతుంది. నిరుద్యోగం నివారించడంలో మనము అధికంగా విఫలమవుతున్నాము. అది ఎప్పుడు ప్రైవేట్ రంగం బాధ్యత అని చెప్పి మనం చేతులు దులుపుకుంటుంది. ఇవాల్టి శ్రమజీవుల్లో 80% మంది, 100 మందిని తీసుకుంటే 80 మంది ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఉంటున్నారు. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ హెల్త్ పాలసీస్ ఉండవు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఉండదు, ఎప్పుడైనా జాబ్ నుంచి తీసేయొచ్చు. అదిగాక ఇంకోటి చాలా దుర్భరమైన సంగతి ఏంటంటే చాలని జీతాలతో వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అసమానత లోటు బడ్జెట్, అప్పులతో సతమవుతున్న రాష్ట్రాలు ఉన్నంత కాలం ఈ సంకీర్ణ ప్రభుత్వాలు, కోalition గవర్నమెంట్ లో ప్రజల సమస్యలు ఎంతో కొంత పరిష్కారం అవుతాయని విషయంలో సందేహం లేదు. ఈ బడ్జెట్ ద్వారా మనకు తెలిసి వచ్చింది ఏంటంటే కోalition గవర్నమెంట్ ఉంటే పూర్ స్టేట్స్ కి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, విశ్వవిద్యాలయాలు ప్రక్షాళన అంత సులువు కాదు. యూనివర్సిటీస్ రిఫార్మ్స్ ఎందుకు చేయాలండి? యూనివర్సిటీకి చేయాల్సిన రిఫార్మ్స్ ఏంటి? భారత రాజ్యాంగం ప్రకారము యూనివర్సిటీస్ ని వైస్ ఛాన్సలర్స్ సూపర్వైజ్ చేస్తారు. ఉపకులపతి అని అంటారు. వైస్ ఛాన్సలర్స్ ఎవరి ద్వారా నియమింపబడతారు? గవర్నర్స్. గవర్నర్ కి ఎవరు సలహాలు ఇస్తారు? చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గవర్నర్ చెప్తారు, గవర్నర్ వీసీలు నియమిస్తారు, ఆ వీసీస్ యూనివర్సిటీని రన్ చేస్తారు. ఇప్పుడు మీకు తెలిసి రావాల్సిన విషయం ఏంటంటే ఈ చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వీళ్ళంతా ఒక పార్టీకి చెందిన వాళ్ళు. వీళ్ళు గవర్నర్ కి తమకు కావాల్సిన వ్యక్తుల్ని రికమెండ్ చేస్తారు. వీళ్ళు వైస్ ఛాన్సలర్ సీట్ లో కూర్చుంటారు. వీళ్ళు ఆ యూనివర్సిటీ కార్యకలాపాలన్నీ ప్రేరేపిస్తారు. ఒకప్పుడు యూనివర్సిటీస్ అంటే అక్కడలో రాజకీయ విప్లవాలు ఎదురయ్యేది. రోడ్ల మీద వచ్చి రాజకీయ విప్లవాలు నేర్పిన యూనివర్సిటీస్ ఇవాళ రాజకీయ కేంద్రాలుగా మారాయి. రాజకీయ విప్లవాలకు, ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా వెళ్ళేవారు ఇవాళ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు. ఈ వైస్ ఛాన్సలర్స్ బోధన, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. కానీ ఇవాళ పొలిటిసైజేషన్ అవ్వడం వల్ల వాటి ఎఫిషియన్సీ తరిగిపోతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అండ్ విద్యా విధానాలు మొత్తం డ్యామేజ్ అవుతున్నాయి. సో ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు రిఫార్మ్స్ చేయాలి, ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం ముందు ఏ విధమైన లక్ష్యాలు ఉన్నాయి అనేది మనము క్లుప్తంగా చర్చించుకుందాం. గత ప్రభుత్వం, మనం రాజకీయం గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నేను గత ప్రభుత్వం అంటే నేనేదో రాజకీయం గురించి చెప్తలేను. రాజనీతి కావాలండి. రాజనీతి అంటే ఏంటి? ఇండియన్ పాలిటీ. రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు వస్తారు పోతారు. కానీ రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు బతుకుతూనే ఉంటుంది. మనం బతుకున్నంత కాలం, మన తరతరాలు వస్తున్నంత కాలం ఈ రాజ్యాంగం అనేది డెమోక్రసీని నడిపిస్తూ ఉంటది. అందుకు రాజ్యాంగం అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయం గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేస్తలేదు. గత ప్రభుత్వంలో విద్యా వ్యతిరేక విధానాల కారణంగా
ఈ యూనివర్సిటీస్ యొక్క మనుగడే చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్స్ కి దేవాలయాలైన ఈ యూనివర్సిటీలు సమస్యలు చిక్కుకున్నాయి. కొంతమంది ఉపకులపతులు ప్రభుత్వం రికమెండేషన్ తో నియమింపబడ్డారు. వాళ్ళు అనవసరంగా రాజకీయాల్లో తలదూర్చారు. చాలా విషయాలు చెప్పారండి ఇక్కడ. ఒక మంత్రి ఎలా ఒక వ్యక్తిని సిఫార్సు చేశారు, సెర్చ్ కమిటీని రద్దు చేసి మొత్తం వాళ్ళే అంతా లోపల చూసుకొని ఒక మనిషిని ఎలా నియమింపబడ్డారు అనేది డిస్కస్ చేశారు. ఏయు ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వీసీగా పనిచేసిన ఒక వ్యక్తి కూడా ఆయన నియామకం కూడా చాలా దుమారం రేపింది. ఇప్పుడు యూనివర్సిటీలో మెయిన్ ఇష్యూ ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూనివర్సిటీస్ ఎలా ఫంక్షన్ చేయాలనేది గైడ్ లైన్స్ ఇస్తుంది. ఈ గ్రాంట్ కమిషన్ ప్రకారము టీచర్స్ అండ్ స్టూడెంట్ రేషియో 1:20 ఉండాలి. అంటే ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ ఇప్పుడు ఆ స్టాఫ్ లేదు. స్టాఫ్ ని రిక్రూట్ చేయొచ్చు, కానీ రిక్రూట్ చేయాలంటే గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు ఉండాలి. దేశ పరిస్థితి వదిలేయండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అందువల్ల వీటిని భర్తీ చేయడం లేదు. ఏ ఒక్క యూనివర్సిటీ వెళ్ళినా కూడా ఈ నిష్పత్తి అయితే 1:20 ఎవరైతే చెప్తారో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చెప్తారో అది అసలు లేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ కూడా ప్రొఫెసర్స్ తీవ్రత చాలా ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది అధ్యాపకులు వచ్చి వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ లో తీసుకొస్తున్నారు. కాంట్రాక్ట్ బేస్ లో అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిండు. కొంతమందికి 20,000 పే చేయొచ్చు, కొంతమందికి 30,000 నెలకి అలా పే చేయొచ్చు. ఇష్టం వచ్చినట్టు పే చేస్తారు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు శాశ్వత ఉద్యోగులకు మాత్రమే పరిశోధనలు చేయించే అవకాశం ఉంది. కానీ ఈ అడాక్ లో వచ్చిన వారు, అంటే కాంట్రాక్ట్ బేసిస్ లో వచ్చిన వారు వాళ్ళ పని చూసుకొని పోతారు. అందుకే ఈ యూనివర్సిటీస్ ఏ విధమైన నిర్ణయాలకైతే నిర్మించబడ్డాయో కానీ ఆ విధానాలన్నీ గంగలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు యూనివర్సిటీలో రీసెర్చ్ జరగాలి, పిహెచ్డీలు వీళ్ళు పిహెచ్డి పట్టాలు పొందాలంటే వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ తో వర్క్ చేయాలి. వాళ్ళ కొరత చాలా ఎక్కువ ఉంది. సో దీనివల్ల ఈ పిహెచ్డీస్, ఆ పరిశోధన రంగం చాలా దెబ్బతింటుంది. ఒక చోట అయితే 16 మంది ఉండాల్సిన చోట ఒక్కరే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన ఎన్నని ఫోకస్ చేస్తారు? ఆ పరిశోధనలన్నీ ఒకరి దగ్గర జరగడం చాలా అసాధ్యం. ఇది ఏ యూనివర్సిటీ వెళ్ళినా కూడా ఇలానే చేస్తుంది. అదేగాక ఇవాళ రీసెంట్ గా నెట్ అనే ఎగ్జామ్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, దాంట్లో అర్హత సాధించి పిహెచ్డిలో అడ్మిషన్ పొందడానికి చాలా మంది చూశారు. కానీ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. బట్ దాంట్లో వెళ్ళినా కూడా వారికి అవకాశం కలుగుతలేదు. ఇవి చాలా రాజకీయంగా చాలా పాపులర్ అయిపోయాయి. అంతేకాకుండా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ సోషల్ రీసెర్చ్ నుంచి ప్లస్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి యూనివర్సిటీస్ కి, విశ్వవిద్యాలయాలకి చాలా ఫండ్స్ వస్తాయండి. చాలా ఫండ్స్ వస్తాయి. ఈ ఫండ్స్ ద్వారా వీళ్ళు అనేకమైన ప్రాజెక్టులు తీసుకురావచ్చు. మానవ సంక్షేమానికి, మానవ కళ్యాణానికి, మానవ అభివృద్ధికి చాలా విలువైన ప్రాజెక్టులు తీసుకురావచ్చు. ఈ ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల అక్కడ మనం విలువైన ప్రాజెక్టులను కోల్పోతున్నాము. ఈ నియామకాలు జరగకపోతే ఈ రంగం ఇంకా నష్టజులుతుంది. ప్రజా వ్యవస్థ మొత్తం అల్లకల్లోలమైపోతుంది. డీమ్డ్ యూనివర్సిటీ అంటారండి, స్వయం ప్రతిపత్తి. అంటే వాళ్ళ విధానాలు వాళ్ళే తీసుకోవచ్చు, తమ వద్ద వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసుకునే. ఇప్పుడు వివిధ కారణాల ద్వారా అవి ఆ పవర్స్ అన్ని గవర్నమెంట్ లాక్కుంది. ఈ వీసీస్ ఎవరైతే ఉన్నారో, వైస్ ఛాన్సలర్, వీళ్ళు గవర్నమెంట్ కి తొత్తుగా ఉండి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ పవర్స్ అన్ని గవర్నమెంట్ చేతికి ఇచ్చేశారు. ఒకప్పుడు యూనివర్సిటీనే వీళ్ళని రిక్రూట్ చేసేది, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మంచిగా అన్ని చేసి ఇచ్చేది. ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ కి ఇచ్చేశారు. వాళ్ళ అదే బంధుప్రీతి అంటారు. బంధుప్రీతి ద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మాత్రమే అక్కడ వాళ్ళ పొజిషన్ లో పెట్టుకుంటారు. వీళ్ళు గవర్నమెంట్ తొత్తుగా వ్యవహరిస్తారు. అదేదో హైకోర్టులో వెళ్ళింది, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే, ఓకే మనం హైకోర్టును పోతాము, సుప్రీంకోర్టుకు పోతాం, ఇష్యూ ఏం లేదు. దీనివల్ల నష్టపోయేది ఏంటి, కామన్ ప్రజలు వాళ్ళు జాబ్ చేయాలి, వాళ్ళు సమాజంలో ఒక గౌరవమైన స్థాయిలో బతకాలి అంటే వాళ్ళకి ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు పోవడం వల్ల డిలే అవడం వల్ల రిక్రూట్మెంట్ అవుతుంది అండ్ ప్రజలకు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే కాకుండా
ఒక్కో యూనివర్సిటీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆంథ్రోపాలజీ అని చెప్పి, ఎనాటమీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలా, రోస్టర్ విధానంలో రిక్రూట్మెంట్ చేయాలా, కొన్ని డిపార్ట్మెంట్లు అన్ని మింగిల్ చేసేస్తారు. అంటే మ్యాన్ పవర్ మొత్తం తగ్గించేద్దామని ఒకే డిపార్ట్మెంట్ చేసేస్తారు. అప్పుడు ఇలా చాలా విధి విధానాలు పాటించడం వల్ల, చాలా లోతులో చేసిన పనుల వల్ల ఇవి లోకుసుగులో వెలుగు చూశాయి. 42,000 మంది అభ్యర్థుల నుంచి వేల కోట్ల రూపాయలు దంచుకొని ప్రభుత్వం ఇప్పటిదాకా వాళ్ళకి ఫీజు చెల్లించలేదు. ముఖ్యంగా దివ్యాంగుల నుంచి రోస్టర్ విధానంలో పూర్తిగా విస్మరించి వాళ్ళ నుంచి ఫీజు తీసుకొని వాళ్ళ జీవితాలతో ఆటాడుకోతుంది. వివిధ కేసులు సుప్రీంకోర్టులో మరి హైకోర్టులో నడుస్తున్నాయి. వారి గురించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఈ గాడి తప్పిన పాలనా వ్యవస్థను చక్కదిద్దడంలో ఆచార పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి చేయకపోతే ఈ యూనివర్సిటీల యొక్క మనుగడ ఉండదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాలు తీసుకోవాలి. వాటి మీద పక్కా ఫోకస్ చేసి ఒక్కో స్థానాన్ని భర్తీ చేసి ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆర్టికల్. నేను ముందే చెప్పాను, మనం రాజకీయం డిస్కస్ చేయట్లేదు, రాజనీతి గురించి డిస్కస్ చేస్తున్నాం. రాజనీతి అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయం ఎవరైనా చేస్తారు, రాజనీతి గురించి చర్చించాలి. నేను గత ప్రభుత్వం అనగానే మీరు రాజకీయాల గురించి చర్చించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ ప్రభుత్వంలో అలా జరిగిందని రైటర్ రాశారు. మనం అది డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆర్టికల్, ఫిరాయింపుల ప్రజాస్వామ్యం. 1985కు ముందు ఏం జరిగేదంటే, ఇండియన్ పార్లమెంట్ లో ఒక వ్యక్తి, సపోజ్ రమేష్ అనే వ్యక్తి ఉన్నారు. అతను ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను ఏం చేశారు, అతను టీడీపీ ప్రభుత్వానికి చెందిన వాడు. అతను 1985కు ముందు టీడీపీ పార్టీకి చెందినవాడు. అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ లో వస్తుంది. కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, టీడీపీలోంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిపోతాడు. ఎందుకు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈయనకేమొస్తుంది, మినిస్టర్ పదవి వస్తుంది. అలా చాలా మంది చేసేవారు అప్పట్లో 1985కు ముందు. ఈవెన్ బీహార్ రాష్ట్రంలో అయితే చాలా మంది రాగానే అలా వెళ్ళిపోయారు. ఆ కల్చర్ ని ఆయా రామ్ గయా రామ్ అనేవాళ్ళు. ఆయా అంటే వచ్చాడు పోయాడు అనే వ్యవస్థ ఉండేది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతుంది, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది. ఒకవేళ పార్టీ మెంబర్స్ ఒక పార్టీ నుంచి వేరే పార్టీలో వెళ్ళిపోవడం వల్ల ప్రజా వ్యవస్థను విస్తరించినట్టు అవుతుంది, ప్రజాస్వామ్యాన్ని నీళ్లలో గంగలో కలిపినట్టు అవుతుంది. ఆ వ్యవస్థని రూపుమార్చడానికి 1985లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్నే ఏడిఎల్ అంటారు, యాంటీ డిఫెక్షన్ లా. ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, అది యాంటీ డిఫెక్షన్ లా. దాన్నే ఫిరాయింపుల ఇది ప్రజాస్వామ్యం కూడా అని అంటారు. ఈ యాంటీ డిఫెక్షన్ లా 10వ షెడ్యూల్లో యాడ్ చేశారు. 10వ షెడ్యూల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 10వ షెడ్యూల్. ఎన్ని షెడ్యూల్ ఉన్నాయండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో? 12 షెడ్యూల్స్ ఉంటాయి. 10వ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము చాలా రూల్స్ ఉంటాయి. అది ఏం చేస్తుందంటే ఒకరి నుంచి ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవ్వకుండా చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చాలా ఇది తెస్తాయి. ఒక్కో పార్టీకి ఒక ఫ్లోర్ లీడర్ ఉంటారండి. ఫ్లోర్ లీడర్ ని విప్ అని కూడా అంటారు. ఆయన మెంబర్స్ కి ఏ విధమైన ఆశయాలను ఫాలో అవ్వాలని లెజిస్లేటివ్ అసెంబ్లీలో చెప్తారు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో చెప్పినాడు. ఇప్పుడు సపోజ్ ఓటింగ్ జరుగుతుంది, బడ్జెట్ తీసుకున్నప్పుడు ఓటింగ్ చేస్తారు. ఓటింగ్ చేసినప్పుడు ఆ పార్టీ మెంబర్ అగెనిస్ట్ గా దానికి ఓటింగ్ చేస్తే వాళ్ళు ఈ యాంటీ డిఫెక్షన్ లాకు గురవుతారు. అంటే పార్టీ నిర్ణయాలను ధిక్కరించి వాళ్ళు ఓట్ వేయడం ద్వారా యాంటీ డిఫెక్షన్ లాకు గురవుతారు. సపోజ్ వాలంటీర్ గా ఒక మెంబర్ ఉన్నారు, టీడీపీ మెంబరే తీసుకోండి, అతను వాలంటీర్ గా తన మెంబర్షిప్ తను వేరే పార్టీకి ఇచ్చినా కూడా తను యాంటీ డిఫెక్షన్ లాకి వెళ్తారు. కొంతమంది ఇండిపెండెంట్ గా గెలుస్తారండి. ఇండిపెండెంట్ గా గెలవడం ద్వారా ఏమైతుంది, 6 నెలల్లో వారు ఏదో ఒక పార్టీని జాయిన్ అవ్వాలి. ఏదో ఒక పార్టీ, ఇప్పుడు బీజేపీ కానీ లేకపోతే ఇండియా అలయన్స్ కానీ జాయిన్ అయిపోవాలి. వాళ్ళు సపోజ్ అలా జాయిన్ అవ్వకుండా ఉన్నారు అనుకో, వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లాలో మెంబర్స్ అయిపోతారు. ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఎవరు తీర్మానిస్తారు, ఎవరిని డిస్క్వాలిఫై చేయాలి, ఎవరిని క్వాలిఫై చేయాలని చెప్పేసి? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. సపోజ్ లోక్సభ అయితే ఎవరు? స్పీకర్. రాజ్యసభ అయితే
చైర్మన్. ఈవెన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో లోక్సభ అయితే లోక్సభ కాదు, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ, చాలా రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉండవు, లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసన సభ అంటారు. విధానసభ, విధాన పరిషత్, అదే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే విధానసభ. దీంట్లో స్పీకర్ ఉంటారు. ఈ స్పీకర్ నిర్ణయం ఫైనల్, ఈయన డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటది ఈ మెంబర్స్. ఇంకోటి ఏంటంటే ఒక పార్టీలో టూ థర్డ్ కన్నా మెంబర్స్ వాలంటీర్ గా ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీలో వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు ఈ యాంటీ డిఫెక్షన్ లా లోంచి బయటకు వచ్చేస్తారు. మొన్న గోవాలో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, వాళ్ళు 10 మంది ఏం చేశారు, బయటకు వచ్చి మేము బీజేపీలో జాయిన్ అయిపోతామని జాయిన్ అయిపోయారు ఒక్కసారిగా. బీజేపీలో జాయిన్ అయిపోగానే ఏమైంది అక్కడ పరిస్థితి, వాళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ లా పడలేదు. సో యాంటీ డిఫెక్షన్ లా అలా డిఫెక్ట్ అవుతుంది. ఈ యాంటీ డిఫెక్షన్ లా వల్ల ఇప్పటికీ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. స్పీకర్ అధికార పార్టీకి చెందిన వారు కావడం వల్ల వాళ్ళు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోలేకపోతారు, ఆ పార్టీకి అటాచ్ అయి ఉంటారు. సో వాళ్ళ నిర్ణయాలు ఒక్కోసారి ఈ యాంటీ డిఫెక్షన్ లా మీద నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వెళ్ళినా కూడా అవి సపోజ్ 2/3 ఆఫ్ మెంబర్స్ వెళ్తే హైకోర్టు సమర్థిస్తుంది, వారికి వ్యతిరేకంగా అయితే ఎప్పుడు వెళ్ళదు. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్యాంశం. సో ఇదే మొత్తం డిస్కస్ చేశారు. 1985లో ఉంది, ఇలా చాలా ఇష్యూస్ వచ్చాయి. 2008లో, 2003లో ఇలా చాలా లెజిస్లేటివ్ అసెంబ్లీలో చాలా చాలా ఇష్యూస్ జరిగాయి. వాటి వల్ల ఏమి ఎదుర్కొన్నారు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. గోవాలో 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే నుంచి 10 మంది బీజేపీలో చేరడం ద్వారా వాళ్ళ మీద అది అవ్వలేదు. హైకోర్టు కూడా వాళ్ళని సమర్థించింది. సో బేసిక్ గా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే స్పీకర్ నిర్ణయాలు అనేది చాలా బాగుండాలి. బ్రిటన్ లో స్పీకర్ ఏం చేస్తారు, గెలవగానే పార్టీకి రాజీనామా చేసేస్తారు. హీ విల్ రిజైన్ టు ద పార్టీ అండ్ దెన్ హీ విల్ యాక్ట్ యాజ్ ఇండిపెండెంట్. అప్పుడు వాళ్ళు సొంత విధానాలు తీసుకుంటారు. ఒక పార్టీతో అనుబంధం ఉంటే వాళ్ళు సొంతంగా విధానాలు తీసుకోలేరు. ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఇంకా చాలా పర్ఫెక్షన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇప్పటికీ కల్చర్ ఇంకా ఫాలో అవుతుంది. సో ఇవాల్టి